మొన్నటి వరకు అదొక ఔషధ పరిశ్రమ. ఇప్పుడది శవాల దిబ్బ. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. కాలిపోయి బొగ్గుగా మారినవి కొన్నైతే శిథిలాల మధ్య ఇరుక్కొని మాంసపు ముద్దలుగా మారినవి మరికొన్ని. కుటుంబ సభ్యుల కోసం ఆక్రోశం కట్టలు తెంచుకుంటున్న అరణ్య రోధన బంధువులది. ఇదంతా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారంలోని సిఘాచి పరిశ్రమలో జరిగిన పేలుడుకు సాక్షులు. భవనం శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే గల్లంతైన వారి వివరాలు లభిస్తాయి. మరోవైపు చనిపోయిన వారిని గుర్తించడానికి వారి బంధువులకు DNA పరీక్షలు నిర్వహించాలి గుర్తించే ప్రక్రియ చేపట్టారు. సిఘాచి పరిశ్రమకు వచ్చిన మంత్రి దామోదర రాజనరసింహను బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. 2 రోజులుగా మా కుటుంబ సభ్యుల వివరాలు తెలపడం లేదని మంత్రితో వాగ్వాదానికి దిగారు. అధికారులు కంపెనీ యాజమాన్యం సైతం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే మా కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలంటూ మంత్రిని నిలదీశారు. పాషమైలారం ఘటనపై సిఘాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ప్రమాదంలో 40 మంది మృతి చెందగా మరో 33 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని సిఘాచి యాజమాన్యం తెలిపింది. పరిహారంతో పాటు అన్ని రకాల బీమా క్లెయిమ్స్ చెల్లిస్తామని ప్రకటన చేశారు. క్షతగాతులకు వైద్య ఖర్చులు, కుటుంబ పోషణను తామే చూసుకుంటామని సిఘాచి సంస్థ హామీ ఇచ్చింది. 3 నెలల పాటు కంపెనీ కార్యక్రమాలు మూసివేస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని లేఖలో స్పష్టంగా రాశారు. ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని నివేదిక కోసం వేచి చూస్తున్నామన్నారు. పాషమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదుతో పరిశ్రమ యాజమాన్యం సిఘాచిపై BDL బానూర్ పోలీసులో కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి. నిఖత్, ఇప్పటికే దాదాపు 2 రోజులుగా వచ్చేసి పాషమైలారంలోని సిఘాచి కెమికల్ ఇండస్ట్రీలో వచ్చేసి ఎవరైతే శిథిలాల కింద ఉన్నారో అవన్నీ కూడా దర్యాప్తు అంటే ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చేసి కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది ముమ్మరం చేస్తున్నారు. దాంతో పాటుగా ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం వచ్చేసి 36 మంది మృతదేహాలు దొరికాయని, మరో 2 కూడా గత అరగంట క్రితమే కూడా వెలికి తీశారు. అంటే టోటల్ గా వచ్చేసి ఇప్పటికే 38 మృతదేహాలను కూడా లభ్యమయ్యి DNA రిపోర్ట్ ఆధారంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా అందిస్తున్నట్టుగా కూడా అధికారులు అనేది చెప్తున్నారు. దాంతో పాటుగా ఇప్పటికే ఇక్కడికి అంటే 2 రోజులుగా వచ్చేసి మృతదేహాలు దొరకపోవడంతో ఆచూకీ తెలియని వ్యక్తులు దాదాపు 11 మంది ఆచూకీ అనేది ఇప్పటికే లభ్యం కాలేదు. దానితో పాటుగా ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, వారి బంధుమిత్రులు వాళ్ళందరూ కూడా సిఘాచి కెమికల్ ఇండస్ట్రీ దగ్గరికి చేరుకున్నారు. అదే సమయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ వచ్చేసి అక్కడికి చేరుకోవడంతో మంత్రి కాన్వాయ్ని అడ్డుకొని కూడా మా కుటుంబ సభ్యుల విరోధనలు తెలపాలని చెప్పేసి కూడా దాదాపు బాధితుల కుటుంబ సభ్యులందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అనేది ఉంది. దాంతో పాటు ఇప్పటికే బానూరులోని పోలీస్ స్టేషన్ లో సిఘాచి కంపెనీ కెమికల్ ఇండస్ట్రీ పైన వచ్చేసి కేసు నమోదైంది. దానితో పాటుగా ఎవరైతే దాని యొక్క మేనేజ్మెంట్ ఉన్నారో మేనేజ్మెంట్ పై కూడా కేసు దర్యాప్తు చేసినట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. అనంతరం దాని యొక్క సిఘాచి కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వచ్చేసి వివేక్ ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్ వచ్చేసి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ పరంగా ఏదైతే బాధిత కుటుంబాలు అంటే మృతి చెందిన మృతుల కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి మీడియా వేదికగా చెప్పారు. దానితో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చదువులకు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి సదుపాయం కావాలన్నా అంటే వాళ్ళ ప్లేస్ లో రిప్లేస్ కావడానికి కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబాలకు కూడా ఉద్యోగం అదే కంపెనీలో ఇస్తామని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు మాత్రం లెక్క ప్రకారం ఇప్పటికీ 36 మంది వచ్చేసి మృతి చెందారని చెప్తున్నారు. మృతులలో దాదాపు DNA టెస్ట్ ఆధారంగా వచ్చేసి కేవలం 16 మాత్రమే కూడా మృతుల కుటుంబాలకు కూడా
ఏదైతే డెడ్ బాడీస్ ఉన్నాయో డెడ్ బాడీని అందజేశారు. కానీ ఇంకా మిగిలిన 20 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం ఆధారంగా మరియు DNA టెస్ట్ ఆధారంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు త్వరలో పంపిస్తామని కూడా అధికారులు వెల్లడించే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్.